26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. పాస్టర్ అభినయ్ పర్ఫార్మెన్స్ పీక్స్, సూపర్ కమల్ హాసన్. ఇక విషయానికి వచ్చేసరికి పాస్టర్ అభినయ్ దర్శన్ జస్ట్ నిన్ననే ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియోలో ఈ పాస్టర్ భరోసా అనే పార్టీ మరలా దానికి తగినట్టుగా పాదయాత్ర, ప్రజల కష్టాలను కోట్ చేస్తా ఏంటది కడప జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి ఉంటున్నా. అమ్మమ్మమ్మమ్మ మామూలు డ్రామాలు కాదండి. ఎన్ని డ్రామాలు అంటే థ్యాంక్ గాడ్ మన ఏపీ పోలీసులు విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం దాని వెనకాల ఉన్న కుట్ర ఏంటి అని చెప్పేసి బయట పెట్టగలిగారు రాత్రి. అది బయట పెట్టగలిగారు కాబట్టి ఇవాళ ప్రశాంతంగా ఉంది. ఒకవేళ ఇన్ కేస్ అది కొంచెం డిలే అయితే ఎలా ఉండేదంటే ఈలోపే ఎంతమంది మేధావులు ఉన్నారో మన ఆంధ్రప్రదేశ్లో, ప్రధానంగా ఇట్లాంటి క్రిస్టియన్కి సంబంధించిన వ్యవహారం వచ్చినప్పుడు ఇక ఏంటంటే ఎవరు పాస్టర్ ప్రవీణ్ పగడాల అని అది నిన్న మామూలు డ్రామాలు కాదు. ఒకదాని తర్వాత ఒకటి చెప్తాను, దయచేసి అర్థం చేసుకోండి. ఇది నేను ఒక మతాన్ని ఉద్దేశించి అనట్లేదు. ఆ మతాన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది ఈ వ్యవహరిస్తున్న తీరును మాత్రమే, ఆ మతంతో సంబంధంలే. ఆ మతంలో చాలామంది మంచివాళ్ళు ఉన్నారు. అది కొద్ది మంది మతాన్ని అడ్డం పెట్టుకొని లేకపోతే ఆ వృత్తిని అడ్డం పెట్టుకొని ఎవరెవరైతే ఇలాంటి చౌకబారు వేషాలు వేస్తున్నారో వాళ్ళని ఉద్దేశించి మాత్రమే చెప్తున్నారు, దయచేసి. ఓకే, ఇక ఈ ఎపిసోడ్లో దాడి ఎవరో 6 అసలు ముసుగులేసుకు వచ్చేసారు, బీర్ బాటిళ్ళు అది ఇది అని చెప్పేసి అన్నారు. నిన్న నేను వీడియోలో క్లియర్గా చెప్పాను, సాధారణంగా ఎవరైనా దాడి చేయడానికి వస్తే బీర్ బాటిల్తో, అది కూడా బీర్ బాటిల్ చేతిలో ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేది అటాక్ తల మీద కొడతారు. అటువంటిది అదేం జరగల అని చెప్పేసి నేను అనుమానాన్ని మాత్రమే వ్యక్తపరిచాను. ఎందుకంటే అది పోలీసులు నిర్ధారించి తర్వాత చెప్తారు, ముందే మనం అన్ని ప్రెడిక్ట్ చేస్తే బాగోదు, అది కొంచెం సెన్సిటివ్ మ్యాటర్ అని చెప్పేసి నేను చాలా వరకు కంట్రోల్డ్గా ఉంటూ ఆ ఒక్క విషయాన్ని మాత్రమే కొంతమంది ఆ రకంగా అభిప్రాయపడుతున్నారు అనే విషయం తెలియజేశాను. రైట్, అసలు ఎంత పక్కా స్కెచ్ అంటే అది కూడా ఈ నిందితులకు సంబంధించిన దాంట్లో వాళ్ళ ఆవిడ యొక్క సోషల్ మీడియాలో దొరికిన ఆధారాన్ని బట్టి పోలీసులు బయటపెట్టారు. ఏమిటంటే ఆడియో ఫుటేజ్ అది బయటకు వచ్చింది. అదేంటి, ఇదిగో ఇలా వస్తాం, అక్కడ మట్టి దిబ్బ తువ్వు ఉంటుంది, ఎర్రమట్టి పక్కన ఉంటుంది, అక్కడికి వచ్చిన తర్వాత ఇదిగో ఈ రకంగా అటాక్ చేద్దాం, అక్కడి నుంచి చెట్లలోకి తీసుకెళ్దాం, వర్షం పడేలాగా ఉంది, వర్షం పడితే అప్పుడు మనం ఇది బాగా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, ఎందుకంటే వర్షం పడితే ఎవరు రారు, బళ్ళు రావు, మనుషులు కూడా నడవరు, అప్పుడు మనం ఇలా పక్కాగా ప్లానింగ్ ప్రకారం చేసుకోవచ్చు అని చెప్పేసి ఆడియో ఫుటేజ్ కూడా ఉంది, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఆ ఫుటేజ్ల ఆధారంగా అన్నీ బయటపడినాయి. సో ఇక ఈ పాస్టరు ఎవరు, ఈ అభినయ్ దర్శన్, ఈయనంట ఒంటరి పోరాటం, ప్రజల కోసం పోరాడుతా, నేను ఇక్కడే ఉంటా, పాడేరులో ఉంటా, మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యేకి ఈయనకి మళ్ళీ ఇది జరిగిందని, ఏదో మొదట్లో క్లాష్ ఉందని, ఆ తర్వాత నిన్న ఆ అటాక్ తర్వాత, ఆ ప్లానింగ్ అటాక్ తర్వాత ఈయనేం చెప్తాడు, అబ్బాయి ఆ ఎమ్మెల్యేకి ఏం సంబంధం లేదని. అబ్బబ్బబ్బబ్బా, మామూలు పర్ఫార్మెన్స్ కాదు. ఇక్కడ ఎవరికి వాళ్ళే కమల్ హాసన్లు అయిపోయారు. సో ఇలా 6 ప్లాన్ చేసుకొని స్క్రిప్టెడ్ అనమాట. మామూలుగా మనం షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఉంటారు కదా, ఆ టైప్లో స్క్రిప్టెడ్ ప్రకారంగా చేసి ఇదంతా బాగుంది. ఆ తర్వాత హాస్పిటల్, ఇంకా తర్వాత ఇంత జరిగితే తన సతీమణి ఆవిడ అక్కడి నుంచి మీడియా ముందుకు వచ్చి మాస్క్ పెట్టుకుని ఆవిడేం చెప్తున్నారు, నా భర్తని ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పేసి ఆవిడ. అప్పటికి ఈవిడేమంటున్నారు, ఇదంతా ఎలా స్క్రిప్టెడ్ చూడండి. ఒక ఆడియో లీక్, ఇతను బెదరేసినట్టుగా గంగరాజ్ అనే వ్యక్తి, అది కూడా నాకు తెలిసి స్క్రిప్టెడ్ అయ్యి ఉంటుంది బహుశా. ఆడియో లీక్ కూడా స్క్రిప్టెడ్, నేను నేసేస్తావా అది ప్లే చేసుకోవడం. ఆ తర్వాత ఈయన ఒక వీడియో రిలీజ్ చేసి, సెల్ఫీ వీడియో, ఇదిగో నన్ను ఎలా చేస్తానంటారు, నేను ప్రజల కోసం నిలబడతా. అబ్బబ్బబ్బబ్బ, ఏం పర్ఫార్మెన్స్ అండి. పైగా నిన్న ఎవరో జై శ్రీరామ్ అని నినాదాలు చేసుకుంటా వెళ్తున్నారు అని చెప్పేసి మరలా ఒక వర్షం. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కూడా అక్కడ లేవనెత్తారు కొంతమంది. మళ్ళీ ఏంటి, ఆయన సనాతన ధర్మం అంటారు, ఒక రాజకీయ పార్టీ అయి ఉన్నప్పుడు ఒక మతాన్ని ఎలా చేస్తారు అలా చేస్తారని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఈ భరోసా అనే పార్టీ పెట్టింది ఎవరైనా, అది రాజకీయ పార్టీయా మరి ఏం పార్టీ, మత పార్టీయా? మరి నేను రాజకీయ పార్టీ పెట్టాను, ప్రజల కోసం పాదయాత్ర చేస్తానని చెప్పేసి అని అన్నాడేంటి? ఇక్కడ ఆ రకంగా చేసి ఎర్రి బాగులోనే చేయాలని చెప్పేసి అనుకున్నాడు ప్రజల్ని. ఇది ఇక్కడతో ఆగలే. అసలు ఇతని కథ అంతా కూడా ఇంకా బయటకు వస్తా ఉన్నా ఒకదాని తర్వాత ఒకటి. ఇతను మరలా ఇక్కడ ఎవరో ఆ పాడేరులో ఎవరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని దిగుతున్నాడు, మళ్ళీ ఆవిడని కూడా మోసం చేశాడని,
ఇది మ్యారేజ్ అయింది వేరే వాళ్ళతో, మళ్ళీ ఇక్కడ ఇలా చేస్తున్నాడని చెప్పేసి అతను ఫెమినిస్ట్ అని చెప్పేసి ఇంకొక పాస్టర్ ఎవరో చెప్తున్నారు. పాస్టర్ ముసుగులో ఉన్నటువంటి ఇతను అనేక రకాలైన అరాచకాలు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడాలు చేస్తారని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. సో అసలు ఏమి స్క్రిప్ట్ అండి? దీన్ని బట్టి అర్థం చేసుకోండి అసలు ఏం చేయాలనుకున్న రాష్ట్రంలో ఇలాంటి మతానుసారమైన అంశాలు తెరపైకి తీసుకొచ్చి పాస్టర్ ప్రవీణ్ ఎవరు అన్నారండి నిన్న ఈ అటాక్కి బయటిన తర్వాత నా పైన దాడి చేశారన్న తర్వాత అంటాడు పాస్టర్ ప్రవీణ్ పగడాల లాంటి వ్యక్తిని అనేక రకాలుగా ఇచ్చేసి ఆ సీసీటీవీ ఫుటేజ్లు క్రియేట్ చేసిన వాళ్ళే ఈ వ్యక్తిని చేయడానికి పెద్ద ఆశ్చర్యపోవలసింది ఏముంది అంట. ఓయమ్మ, అసలు మామూలు అంశం కాదు. ఇంకా కొంతమంది ఉంటారు, ఇంకా మేధావులు. వాళ్ళు ఎలా వస్తారంటే ఈ స్ట్రింగ్ ఆపరేషన్లు చేసి అన్నీ బయట పెట్టినట్టుగా, లేకపోతే ఆ తర్వాత ఇవన్నీ కూడా ఏదో అందులో కొత్త కోణాలు తీసుకొచ్చి వెలుగులో పెట్టినట్లుగా ప్రజలకు అర్థం కాని ఆ పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయన మరణం వెనకాల ఇదిగో ఎంత కుట్ర ఉంది, ఇది ఎట్లా యాక్సిడెంట్ అయింది, ఆయన తాగారని చెప్పేసి అన్నారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడారు. మాజీ ఎంపీ కూడా అట్లాగే గట్టిగా మాట్లాడినట్టు ఉన్నారు. అసలు ఈ మతాల పిచ్చేందో నాకు అర్థం కావట్లా. పోనీ హిందూ మతం గురించి అంటారా? మన దేశం ఏంటంది? హిందూ దేశమేగా. మరి ఇప్పుడు ఈ క్రిస్టియన్స్గా ఉన్న వాళ్ళందరూ ఒకప్పుడు హిందూ మతానుసారంగా బ్రతికిన వాళ్ళేగా. పోనీ వాళ్ళు కాకపోతే వాళ్ళ తాతలు, వాళ్ళ ముత్తాతలు వీళ్ళందరూ అక్కడి నుంచేగా రూట్స్. మరి వచ్చినంత వరకు ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఒక ఫారినర్ మొదటి నుంచి కూడా క్రిస్టియన్ మతానుసారంగా, వాళ్ళ దేశమే క్రిస్టియన్ దేశం, వాళ్ళే మన దేశానికి వచ్చినప్పుడు మన మతాన్ని మెచ్చుకొని మన సాంప్రదాయాలు వాళ్ళకి నచ్చి కొంతమంది అయితే వచ్చి తిరుమలలో స్వామివారి దగ్గర వివాహాలు చేసుకుంటున్నారు, ఫారినర్స్ కూడా. మరి అటువంటిది ఇక్కడ ఈ దేశంలో, హిందూ దేశంలో పుట్టి క్రిస్టియన్ మతానుసారాలు సరే తీసుకోవచ్చు, తప్పలేదు. కానీ ఇంకా అసలు ఏ రకంగా అంటే మాకు రక్షణ లేదు అని చెప్పేసి మరలా దీన్ని తీసుకొచ్చేసి ఎలా వీడు రామాలయానికి లింక్ పెట్టేసేలాగా మాట్లాడుతూ అక్కడ మమ్మల్ని బతకనిట్లేదు, ఇక్కడ బతకనిట్లేదు, అసలు ఈ దేశంలో ఏం జరుగుతుంది అని చెప్పేసి దాన్ని కూడా ఈ రకంగా మాట్లాడుతున్నారు. అంటే ఏం చెప్పాలి? ఇంకా మన రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? నిజంగా మన సెక్యులర్ దేశం, ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోండి, ప్రార్థించుకోండి. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని ఇట్లాంటి విద్వేషాలు రెచ్చగొట్టే ప్లానింగ్ ఏంటి అసలు? ఇప్పుడు ఏ బెనిఫిట్ పొందుదామని చెప్పేసి ఈ ఆరుగురితో ప్లానింగ్ చేసుకొని అటాక్ చేసినట్లుగా చూపించుకొని ఏం చేద్దామని? రాష్ట్రాన్ని ఎదగనియ్యరా? ఇంకా ఎంతకాలం? ఎవరికి అనుసంధానంలో నడుస్తుంది ఇదంతా? ఖచ్చితంగా ఇందులో రాజకీయ కోణం ఉంటుంది, అది కూడా బయట పెట్టాల్సిందే. పోలీసులు ఇప్పుడు ఈ ఎగ్జిక్యూషన్ ఎవరు చేశారు, ఏంటి, ఈ ప్లానింగ్ ఏంటి అనేది తీశారు. వండర్ఫుల్, ఐ రియల్లీ అప్రిషియేట్ దట్. అట్ ద సేమ్ టైం దీని వెనకాల ఇంకా రాజకీయ కోణం ఏదైనా ఉంది అనేది కూడా బయట పెట్టాలా? ఉందా లేదా ఏ బెనిఫిట్తో వీళ్ళు ఈ రకంగా చేశారు? ఏంటది? ఆ కాన్స్పిరసీ ఏంటి దాని వెనకాల? ఎందుకంటే ఇది ఆషామాషిగా తీసుకునే వ్యవహారం కాదండి. చాలా సెన్సిటివ్ మ్యాటర్ని తీసుకొచ్చి సమాజంలో అలా పెడితే అంటే ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఉద్దేశమా? అంటే ప్రభుత్వం ఒక మతాన్ని దూరం పెడుతుంది అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారా? అలా ఎస్టాబ్లిష్ చేస్తే ఎవరికి బెనిఫిట్ కలుగుతుంది అనుకుంటున్నారు? ఏ ఉద్దేశంతో ఇది జరిగిందంటారు? లేకపోతే ఎటువంటి కుట్రలు లేవు, ఇతను ఏదో స్వార్థంగా ఎదగాలని చెప్పేసి అనుకుని ఈ రకం చేశాడంటారా? అటువంటిప్పుడు ఎటువంటి చర్యలు ఉంటాయి? ఇట్లాంటివి మరి దేశద్రోహం కిందకు వస్తాయా రావా? ఖచ్చితంగా దీని అన్ని పారామీటర్స్లో కూడా ఇవన్నీ కూడా బయట పెట్టాలి. లేకపోతే అమ్మో ఇది మామూలు కుట్ర కాదండి. ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్లో కలిసి ఇండియాని నాశనం చేద్దాం అనుకుంటున్నారు, చూసారా కుట్ర? అలాంటి కుట్ర ఇది కూడా. మన దేశంలోనే మనతో పాటు కలిసి ఉండి మనతో పాటు కలిసి జీవనం కొనసాగిస్తున్న ప్రజల్ని వాళ్ళని మభ్యపెట్టేసి వాళ్ళని ఏదో రకంగా అసలు ఏం పాదయాత్ర ఇది? పాదయాత్ర చేసుకుని పాదయాత్ర చేయి, నిజంగా చిత్తశుద్ధి ఉన్నది చేస్తున్నావా? తన భార్య ఆమె వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళది. అంటే ఇప్పుడు ఇదంతా స్క్రిప్టెడ్ అనే సంగతి తన సతీమణికి చెప్పడం, నువ్వేం కంగారు పడమాక, తాపీగానే ఉండు, ఇదంతా మేము స్క్రిప్టెడ్గానే చేస్తున్నాము, సో నువ్వు టెన్షన్ పడిపోయి ఇది పెట్టుకోమాక అని చెప్పినా చెప్తారు. అందుకని మొక్కుబడిగా ప్రెస్ మీట్ పెట్టు. సో ఆ హావభావాలన్నీ ఒకవేళ పండవో కాబట్టి మాస్క్ పెట్టుకు, సరే మాస్క్ అనేది దాన్ని మనం అభ్యంతరం తెలిపేదేం కాదు. బహుశా దట్స్ మై అజంప్షన్, ఇలా జరిగి ఉండొచ్చండి. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు ఎందుకంటే ఇట్లాంటివి ప్లాన్ చేశారంటే అదంతా ముందు ఇంట్లో వాళ్ళు కంగారు పడకుండా చెప్పాలిగా, చెప్తారుగా. లేదు
ఇలాంటివన్నీ చెబితే మళ్ళీ ఒకవేళ లీక్ అవుతాయి అని చెప్పలేదేమో పోని అలాగనే అనుకుందాం. అలాగైతే ఆమె పర్ఫార్మెన్స్ లేనట్టే, వీళ్ళ పర్ఫార్మెన్స్ ఉన్నట్టు. ఈ పర్ఫార్మెన్స్లు దేనికి? రాష్ట్రాన్ని నాశనం చేయడానికి మీ టాలెంట్లు వాడేది. ఇలాంటి వాటిని ఎక్కడ ఉపేక్షించకూడదు. భవిష్యత్తులో ఇంకొకళ్ళకి ఆలోచన కూడా రాకూడదు ఇలా చేస్తామని. సో ఇలా ఈ అభినయ్ దర్శన్ ఇక నాకు తెలిసి జీవితంలో ఎక్కడ తలెత్తుకోలేడు ఇక. అబ్బే ఇంకా ఎవరైనా నమ్మితే ఇక వాళ్ళ గొర్రెలతో సమానంగా భావించాలి. ఇప్పటికి ఇంత జరిగిన తర్వాత ఇంకా నమ్మారంటే ఇక అది. ఎందుకంటే ఎక్కడెక్కడో ఎన్నెన్నో ఎంతోమంది పాస్టర్లు ముసుగులో చేస్తున్నారు. పాస్టర్లు ఒక్కళ్ళే చేస్తున్నారా అంటే కాదు, కొంతమంది స్వామీజీలు కూడా చేస్తున్నారు. స్వామీజీలు లేదా పాస్టర్లు లేదా ఎవరైనా సరే, మాస్టర్లైనా డాక్టర్లైనా ఎవరైనా మహిళలను ఉద్దేశించి లేకపోతే మహిళలకి ఏదైనా ఇబ్బంది కలిగేలాగా వ్యవహరిస్తే అది ఎవరినైనా సరే, ఏ వృత్తిలో ఉన్నా సరే క్షమించకూడదు. సో దయచేసి ఈ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం ఇప్పుడు బయటపడింది కదా, వీళ్ళని ఏ రకంగా చూస్తారు, మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.